సీతారామ ప్రాజెక్టు, తర్వాత భద్రాద్రి కొత్తగూడెం విద్యుత్ ప్రాజెక్టు, తర్వాత యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టు, ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు తెలంగాణకి ఏమేమి కావాలి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసినామండి. అందుకోసం అప్పులు అయినాయి, దానికోసమే అయినాయి. అది చిట్టా. ఇప్పుడు నీవెందుకు అప్పులు చేస్తున్నావా బాబు? మేము చేసినాం కదా, నువ్వెందుకు చేస్తున్నావు? ఇప్పుడు ఏం అవసరం? అది అప్పులు ఎట్లయినా తీరవాలా? నీ ఇంట్లోకి వెళ్ళి తీరుస్తారే, నా ఇంట్లోకి వెళ్ళి తీరుస్తారే. పర్ క్యాపిటా ఈ రోజు 3,57,000 చిల్లర ఎంతో సంథింగ్ ఉంది. దాంట్లో అప్పుల చిట్టా ఇప్పుడు మన ప్రొఫెసర్ గారు చెప్పారు. అంటే పర్ క్యాపిటా అంతా అయితే గ్యాప్ 2,12,000 ఒకరి నెత్తి మీద ఒక తలసరి అప్పు 2,12,000 అయితే తలసరి ఆదాయం 3,50,000 చెప్పాయి చిల్లుకు ఉంది. ఇది ఎట్లా డెవలప్ అయింది అనేది మనం ఆలోచన చేయాలి శాస్త్రీయబద్ధంగా. ఈ రోజు మేము చేస్తేనేమో మమ్మల్ని ఏమో నువ్వు అప్పు అంటావు. ఎప్పుడు మీది మంచి బడ్జెట్ అయితే అంటే మీరు అప్పులు చేయకుండా ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను డెవలప్ చేసి ఆల్రెడీ దీన్ని డెవలప్ చేసుకుంటూ దీనికి వచ్చే ఆదాయం ద్వారా మీరు డెవలప్ చేయడానికి దాన్ని డెవలప్ అంటారు. కానీ మీరు మళ్ళీ అప్పుల మీద ఆధారపడితే ఈ అప్పులు కలిపి ఏమైతుంది? అది కదా మీరు మమ్మల్ని విమర్శించారు. మేము సరి అయిన సమాధానం కేసీఆర్ గారు చెప్పారు. నేను ఎందుకు చేశానంటే మొదటి అవకాశంగా రాష్ట్రం వచ్చిన తర్వాత నాకు అవకాశం వచ్చింది, నేను చేయక తప్పలేదు. నేను ఒక్కనే దేశంలో గాని ప్రపంచంలో గాని నేను ఒక్కనే అప్పులు చేయలేదు. అప్పులు లేని ప్రభుత్వం అంటూ లేనే లేదు ఈ భూమి మీద. కాబట్టి నేను తక్కువలో తక్కువ అప్పు చేసిన. మీరు 7 లక్షల కోట్లు అని మీరు చెప్తా ఉన్నారు, కానీ నేను చేసింది 3,17,000 కోట్లు మాత్రమే అని ఫుల్ స్టాప్ పెట్టిండండి. ఇప్పుడు 3,17,000 ఎక్కడ? 10 ఏళ్లలో మీరు 1,60,000 కోట్లు ఎక్కడండి? గమనించండి. FRBM లో ఉన్న కమిషన్స్ వాటి వీటి అన్ని అప్పులు చెప్తున్నారా? 3,13,000 అవి స్వయం ప్రతిపత్తి అవి సెపరేట్ అప్పులా? అవి సెపరేట్. అవి ఎవరైనా ఇంక్లూడ్ చేస్తే ఎంత ఉంది ఓవరాల్ గా? 6 చిల్లర ఉంది. అదే కదా చెప్తుంది. విజయ్ ఆర్య గారు కమిషన్స్ మీద తీసుకున్న అప్పులతో కలిపి సుమారు 7 లక్షలు అని చెప్తున్నారు. ఎవరి ప్రభుత్వమైనా ఉండొచ్చు, మాది గాని వారిది గాని. మేము ఏమంటున్నామంటే మేము మీ మీద ఆరోపణలు చేయొచ్చు, మీరు మా మీద చేయొచ్చు, నో ఇష్యూ. కానీ నీతి ఆయోగ్ చెప్పిన అప్పే కరెక్ట్ కదా. RBI ఎంత తెలిస్తే అంతే కదా. మరి మీరు ఎందుకు అబద్ధాలు చెప్పారు ఎలక్షన్ కంటే ముందు? ఎలక్షన్ కంటే ముందు మీరు అబద్ధాలు చెప్పింది మీరు, ఓట్లేపించుకుంది మీరు, దేవుళ్ళ మీద ఓట్టేసింది మీరు, స్టాంప్ పేపర్ సంతకం చేసింది మీరు, అబద్ధాలు ఆడి చివరి కథకు కుర్చీ మీద కూర్చున్న తర్వాత 100 రోజులలో 13 అంశాలతో కూడిన 6 గ్యారంటీలు మేము ఖచ్చితంగా వేస్తామన్నటువంటి వాళ్ళు 100 రోజులు వాయా సంవత్సరం 15 నెలలు అయితా ఉంది. 6 గ్యారంటీలకు గ్యారంటీలు కూడా ఇప్పటిదాకా పూర్తి కాలే. మీరన్న లెక్కే 31,000 కోట్ల రూపాయలు అన్నారు రైతు రుణమాఫీ. ఈ రోజు 21,000 కోట్ల రూపాయలు మేము ఇచ్చినామని అదే ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కదా. అంటే మేము ఏం అడుగుతా ఉన్నామనంటే, ఇంతకుముందు శేషి గారు అన్నారు 2,90,000 కోట్ల రూపాయలు ఏదైతే ఉండేనో దాంట్లో ఇప్పటిదాకా ఖర్చు అయింది 2,20,000 కోట్ల రూపాయలే అని అంటే, మరి ఎందుకు ఖర్చు చేయలే? ఆ డబ్బంతా ఎటుపోయింది? ఎందుకు రాబడి రాలే? అంటే నీ ఓన్లీ అప్పుల మీద ఆధారపడ్డం ఒకటి. రెండవది, ఆయనే నిన్నగాక మొన్న ఒక మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు 18,500 కోట్ల రూపాయలు మనకు ప్రతిరోజు ఆదాయం అని చెప్పారు. ప్రతి నెల ప్రతిరోజు ప్రతి నెల దాంట్లో మళ్ళా ఖర్చు ఎంత అని ఆయనే చెప్పాడు. 6,500 కోట్ల రూపాయలు మొత్తం ఉద్యోగస్తులకు పోతే, తక్కినది 6,000 రూపాయలు ఈ అప్పులకు పోతే, మిగిలింది నా చేతిలో ఉండేది 5,500 మిగులు మాత్రమే అన్నాడు. మరి ఆ మిగుల్లో నువ్వేం చేస్తా ఉన్నావు? ఎటుపోయింది ఆ మిగులు? మరి ఈడ ఖర్చు చేయాలి కదా. 2,20,000 కోట్ల రూపాయల ఖర్చు ఎందుకు చేసినావు? ఆ తక్కిన ప్రతి నెల 5,05,000 కోట్ల రూపాయలు ఎందుకు చేయలే? అంటే ఎటు పెట్టినావు మరి డబ్బులు? అంటే మీ సోనియమ్మ గారికి, రాహుల్ గాంధీ గారికి మోసినావా డబ్బులు? తెలంగాణ ప్రజల ధనాన్ని నువ్వు ఎటు మోసావు? మేము అడిగేది ఏంటంటే 400 మరి నిరుద్యోగ భృతి ఏమైంది అని అడుగుతా ఉన్నాము. స్కూటీ మహిళలకు, స్కూటీ విద్యార్థులకు ఇప్పిస్తాను ఏమైందని అడుగుతా ఉన్నాము. అదేనమ్మా, రైతు బీమా ఏమైందని అడుగుతా ఉన్నాము, పంటల బీమా ఏమైందని అడుగుతా ఉన్నాము, ప్రజల బీమా ఏమైందని అడుగుతా ఉన్నాము. ఒక్కటి కాదు కదా. మరి నువ్వు ఇవన్నీ పెట్టేసి సోదరులు మంచిగా అన్నారు, అది మంత్రుల మధ్యలో బైఫర్కేషన్ అయింది, అది పంచాయతీ ఈక్వల్ షేర్ అయింది. ఇది మీ పంచాయతీ.
అందుకే రేపు పొద్దుగల ఒక బడ్జెట్ అయితే వెళ్ళిపోయింది. ఒక సంవత్సరంలో నువ్వు 2.91 అని నువ్వే అన్నావు. లెక్క చెప్పిన ఏంది 2.20 ఖర్చు చేసిన అన్నావు. తక్కింది ఎక్కడ పోయింది? తక్కింది ఎటు పోయింది లెక్క చెప్పు. రెండవది ప్రతి బడ్జెట్ లో కూడా 1 minute ఆన్సర్ తీసుకుందాం రవీందర్ గారు. ఎగ్జాక్ట్లీ ఉద్యోగులకు ఉద్యోగుల గతంలో 5 DAలు ఇయ్యలే, ఇప్పటిదాకా పెండింగ్ ఉన్నాయి. ఎందుకు ఇయ్యలే? మరి ఉద్యోగస్తులు ఓట్లు వేయించుకోలేవా నువ్వు? వేయించుకున్నావు కదా, ఎందుకు ఇవ్వలేదు? 2,500 పెన్షన్ ఏది మహిళలకు, 4,000 పెన్షన్ పెద్దలకు, మహిళలకు పెన్షన్ కాదండి. రైట్ రైట్ మహిళలకు రైట్ ఇవన్నీ ఉన్నాయమ్మా. అట్లనే దివ్యాంగులకు పెన్షన్ ఎటుపోయింది? విజయ్ గారు అందరి సమయం మీరే గుంజుకుంటారు. లేదండి, ఇప్పుడే వచ్చింది. నాకు టైం ఇవ్వలేదు. 2 లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తాను. ఏమైంది? 2 లక్షల ఉద్యోగాలు ఏ సంవత్సరం అయిపోయింది కదా, మీ ప్రశ్నలకు సంవత్సరం అయిపోయింది కదా. మీ ప్రశ్నలకు 3 లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇస్తాను. ఎంత మందికి రుణం ఇచ్చినావు? రుణమే దొరచలేదు నువ్వు. రవీందర్ గారు ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను. రవీందర్ గారు ప్లీజ్ ఆ క్వశ్చన్స్ అన్ని తీసుకోకండి. మీరు ఇచ్చిన హామీలు ఊసేది బడ్జెట్ లో అంటే 2-3 పాయింట్లు చెప్పిన తర్వాత, ఎందుకంటే వారు చెప్తే అది వన్ సైడ్ ఉంది. వారు ఏమంటారంటే మేము అభివృద్ధి కొరకు పెట్టినాం అంటారు. వారు కూడా అభివృద్ధి కొరకు ఏం పెట్టలే. వాళ్ళు అనుత్పాదన అంటే ఏ పెట్టుబడులు పెట్టినా కానీ ఉత్పాదకంగా ఉండాలి. ఉత్పాదకంగా ఉన్నప్పుడే అప్పుడు అభివృద్ధి అనేది సాధ్యం. వాళ్ళు ప్రాజెక్టుల మీద పెట్టినటువంటి బడ్జెట్ ఏదైతుందో ఆ లక్షల కోట్లు దుర్వినియోగం అని చెప్తున్నారు. ఒక్క మాట చెప్తా. ఇప్పుడు 63,800 ఎకరాలు మాత్రమే సుమారు 1,00,000 కోట్లు కాళేశ్వరానికి పెడితే 63,800 ఎకరాలు మాత్రమే పారినట్టు రికార్డులు ఉన్నాయి ఇప్పటి వరకు. మన రికార్డు కావు, ప్రభుత్వ రికార్డు. అయితే మరి 1,00,000 కోట్లు వెచ్చించినప్పుడు దాని యొక్క అభివృద్ధి ఏముంది? లేదు కదా. తర్వాత ఆ కాళేశ్వరం ఒక శనీశ్వరంగా మారింది. ఇప్పుడు తప్పదండి అంటే కాంగ్రెస్ వల్ల రాదు. కాళేశ్వరాన్ని జీవితమే నేను చెప్తా. కాళేశ్వరాన్ని ఒక చిన్న ఒక కుంగుబాటును మీరు ఆసరాగా తీసుకొని బద్నాం చేసి ఈ రోజు మీరు రాజ్యానికి వచ్చారు. మీరండి విజయ్ గారు, మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడి, ఎందుకంటే అది కుంగుబాటు అవుతుంది, అది బంగపాటు కావచ్చు, ఏదైనా కావచ్చు. నేను కుంగుబాటు అంటే సహజంగా దాన్ని తప్పుపట్టాలని చెప్పలేదు. ఒక్కొక్కసారి అది వేరు, కానీ అక్కడ కాదు నేను అనేది. మనం పెట్టినటువంటి అమౌంట్ ఏదైతుందో అది సార్థకమైనటువంటిది కాదని నేను చెప్తున్నాను. దానికి ఉదాహరణ సంపూర్ణ తెలంగాణ భూభాగం ఎంత ఉన్నదో గోదావరి జలాలతోటి వెళ్ళిపోయింది. చెప్పనియండి. ఏ ప్రాజెక్ట్ అయినా లాంగ్ లాస్టింగ్ కోసం ఇప్పుడు ఒకసారి ఇన్వెస్ట్ చేసాము, ఇప్పుడే అట్లా కాదు మేడం. దాని మీద వీళ్ళు ఏం చెప్పారంటే 1 కోటి ఎకరాల పారగంత అని చెప్పారు. ప్రజలను తప్పుతో పట్టించి ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం అవుతుంది. అంటే యాక్చువల్గా అది ఆ యొక్క ఎస్టిమేట్ ప్రకారం కూడా 19 లక్షల ఎకరాలు పారుతుందట. అది పూర్తిగా పారగంత అయినప్పుడు దాన్ని 1 కోటి ఎకరాలుగా చిత్రీకరించారు. కానీ వీళ్ళు ఆ ప్రాజెక్ట్ కి అంత కెపాసిటీ లేదంటున్నారు. ప్రాజెక్ట్ కెపాసిటీ లేదు. అదే విధంగా 1,000 కోట్లు పెడితే ఇది శ్రీశైలం ఎడమకాలం ఇప్పుడు సొరంగం ఉంది కదా, SLBC 1,000 కోట్లు పెడితే 3,85,000 ఎకరాలు పారేది. ఒక్కటే 1,000 కోట్లు అంటే 1,00,000 కోట్లు పెడితేనేమో సుమారు 70,000 ఎకరాలు కూడా పారగంత కాలేదు. నువ్వు 1,000 కోట్లు పెట్టడానికి ఎందుకు ఏం అభ్యంతరం అయింది అంటే మీరు ఆ డిబేట్ తర్వాత చేద్దాం, ఓకేనా? అంటే మీరు ప్రాజెక్ట్ ని ఎందుకు వృధా అని అంటున్నారు? చిన్న బ్రీఫ్ గా చెప్పండి అంతే. అంటే మేడం ఏదైనా ఒకటే మాటలు చెప్తున్నా, ఏదైనా గానీ మనం పెట్టిన పెట్టుబడి రాబడి ఉండాలి, నిరర్థకంగా ఉండాలి. 1 minute. ప్రతి బడ్జెట్ లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెండు ప్రభుత్వం చేయాలి. 9.5 సంవత్సరాలలో కాళేశ్వరము పారిన తర్వాత పంట ఎంత వండిందంటే భారత ప్రభుత్వం కూడలేనంత పంట వండిందండి. రాబడి ఎంత వచ్చింది? ఎన్ని ఎకరాలు మారింది? టాపిక్ డివైడ్ చేయకండి రవీందర్ గారు, మన టాపిక్ మాట్లాడండి, ఓకేనా? వారి ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలి కదా, నిజాయితీగా మాట్లాడాలి. ఇప్పుడు వారన్న ప్రకారంగా ఏంటంటే వారు చెప్పిన లెక్కల ప్రకారంగా
70,000 ఎకరాలకు పారగంత మించలేదు. Right. అంటే నిండా 1,00,000 ఎకరాలు పారలేదు. అంటే అంత పెట్టుబడి పెట్టిన తర్వాత ఆ ప్రాజెక్టు ఉపయోగం లేదు. Right, right, అది డబ్బు right. నిర్వేర్థకం. ఉపయోగం లేదు అని అంటే ఉపయోగం అంటే దాని ఇన్న సెన్స్ ఏంటంటే అంత వెచ్చించాల్సిన అవసరం ఎన్నికల లేదు. తర్వాత అంత వెచ్చించాలి. మేము ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు బాయ్ సాబ్. నేను అనేది ఏంటంటే ఆ యొక్క డబ్బు అంత వెచ్చించాల్సిన ప్రాజెక్ట్ కాదు. Right. అదొకటి. రవీంద్ర గారు, మిషన్ రవీంద్ర గారు. మిషన్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది. Right, please, మన ఏం topic ఏం ప్రాబ్లం కాలేదు లేదు కాదు. అని Please, వినండి, విజయ్ గారు. వినండి. విజయ్ గారు, ఈ please, please. నీళ్లు విజయ్ గారు. వినండి. ఒకటి నిమిషం మీ మాట అయితే సమాధానం లేదండి, చెప్పండి. లేదు. వీళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే ఎన్నికల కంటే ముందు ఏం చెప్పిండ్రు, కాళేశ్వరం పని అయిపోయింది అన్నారు కదా. మరి డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చింది, ఏం ప్రాబ్లం లేదని, దట్ ఈస్ ద రిపేరబుల్ అన్నది కదా. నీళ్ళు ఇవ్వాలి కదా. నీళ్ళు ఇచ్చినామనుకో మేము ఎన్నికల కంటే ముందు చెప్పిన మాట Right. ప్రూవ్ అయిపోతుంది Right, కాబట్టి right, right. ఓటర్ల దగ్గర మా ఇజ్జత్ పోతుందని మీరు కాళేశ్వరం నీళ్ళని ఇప్పటి వరకు Right, right, right. ఇదే విజయ్ గారు. ఇంత దుర్మార్గులు మొత్తం కాంగ్రెస్ పరిపాలన ఏంది ఇది? ఇప్పుడు రవీంద్ర అరే, గారు, మా please, మీద ఆ తప్పకుండా topic మీరు- జైల్లో ఆ పెట్టాలి. topic మీరు కంటిన్యూ చేయకండి. లేలే, మా మీద తప్పకుండా జైల్లో వ్యవసాయానికి పెట్టాలి. లేదు, అవినీతిని బయట పడుతుంది. Right. కానీ Right, 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 మరి right. ప్రజలకు విజయ్ గారు. నీళ్ళు ఇవ్వాలి కదా, రైతులకు నీళ్ళు ఇవ్వాలి కదా. అంటే ఏనండి బ్రదర్ మీరు రవీంద్ర గారు, ఏమంటారు? ప్లీజ్ దాన్ని కంటిన్యూ చేయకండి. మీరు వ్యవసాయానికి వెచ్చించింది ఎంత సరిపోతుంది అసలు రాష్ట్రానికి? వ్యవసాయానికి ఇంకా వెచ్చించాల్సింది. ఇప్పుడు కేటాయించిన బడ్జెట్ బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నా. ఇప్పుడు కేటాయించిన బడ్జెట్ బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏం చేయాల్సి ఉంటుందంటే ఈ ప్రభుత్వాలు కూడా ఏం చేస్తాయంటే అవసరాన్ని బట్టి నిధులు దేనికి అవసరమో దాన్ని బట్టి మళ్లించే అవకాశాలు ఉంటాయి. అంటే బహుళార్థకమైనటువంటి ప్రయోజనాలు ఉన్నప్పుడు ఆ ప్రయోజనాల అనుసారంగా డబ్బులు వెచ్చించుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. కానీ వీరన్నట్టు మన విజయ్ గారు ఎంతసేపు ఉన్నా మేము అన్ని చేసినా కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదు, డెవలప్మెంటే లేదు, ఫ్యూచర్ సిటీ. ఎందుకంటే అరే హైదరాబాదు అయిపోయిన తర్వాత మొత్తం నిండిపోయినాక ఒక క్రౌడ్ అయినాక ఎక్కడ ఉండాలండి? అంటే మీరు ఒకటి కోరవచ్చు, అక్కడే ఎందుకు ఫ్యూచర్ సిటీ ఎందుకు, చుట్టూ నలుదిక్కులా కావాలని కోరండి. కానీ ఈ హైదరాబాద్ ఇంతవరకే పరిమితం చేయాలనేది అది కూడా మీకు రేవంత్ రెడ్డి గారి గ్రామం ఉన్నది కాబట్టి, అంటే రేవంత్ రెడ్డి గారి మండలానికి, రేవంత్ రెడ్డి గారి జిల్లాకు కావాలి కాబట్టి అంటే ఇప్పుడు గజ్వేల్ ఆ మాట చెప్పాలా మీరు? లేదండి. మీరు గట్టిగా చెప్పాలా మాట? Yes, లేదు. నేను చేసుకుంటున్నాను చెప్పండి. రైట్ అండి, తప్పేం లేదుగా. రైట్. ఏ ముఖ్యమంత్రి అయినా మేడం గజ్వేల్ కూడా అప్పుడు No, no, దానికి మీరు ఆన్సర్ ఉందంటే రేవంత్ రెడ్డి ప్రాంతం కాబట్టి అక్కడ అభివృద్ధి చేసుకుంటున్నారా? రైట్ రైట్ వారు అనవచ్చు. కానీ గతంలో మనకు చూసినాం గజ్వేల్కి ఎన్ని వేల కోట్లు ఇచ్చింది, తర్వాత కేటీఆర్ సిరిసిల్లకి ఎన్ని వేల కోట్లు తీసుకుపోయింది, హరీష్ రావు ఎన్ని వేల కోట్లు సో అందుకే తీసుకెళ్తున్నారు రేవంత్ కూడా. ప్రాధాన్యత ఇస్తాడు తన ప్రాంతం అయినప్పుడు. ఫార్మాసిటీ కొడంగల్లో ఫార్మాసిటీ లాభం జరుగుతుందా? ఫార్మాసిటీకి 600 ఎకరాలమ్మా. ఫార్మాసిటీ కొడంగల్ లగ్గిచర్ల ఏం జరిగిందో ఇప్పుడు అదే అవుతుంది. రైతులు తిరగబడ్డారు, 821 ఎకరాలు ఎట్లా గుంజుకుంటారంటే నాకు అర్థం కాదు. ఎట్లా గుంజుకుంటారండి? టిఆర్ఎస్ ప్రభుత్వం మనం చూడలేదు. ప్రైవేట్ లేఅవుట్లు 100 ఎకరాల ప్రైవేట్ లేఅవుట్ ఉన్నాయి. రమేష్ గారు, దానికి సమాధానం చెప్పండి. ఆయన క్వశ్చన్ ఇప్పుడు నేను వినదలుచుకోలేదు. 500 కోట్లు కూడా నేను ఖర్చు పెట్టాను.